రోడ్లు తవ్విన నెల్లూరు అంతా అష్టదిగ్బంధం చేసిన నా కార్యకర్తలను ఏమన్నా అడ్డుకోగలిగారా? అది జన సునామీ. చూశారు కదా ఎంతమంది వచ్చారో. ప్రభుత్వం ఎంత కుయుక్తులు పనినా అడ్డుకోలేరు అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం. ఏం సునామీ అన్నాడు? జన సునామీ. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ సునామీ అంతా ఏమైపోయింది? తొగ్గులకి రెడ్డి నీ సిద్ధం సభలకి కోట్ల మంది వచ్చారని చెప్పని పగలబాల పలికిన ఇదే. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు కనీసం ఆ సీట్లో కూర్చోడానికి కూడా పనికిరానివాడిని ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మి నిన్ను ఎన్నుకుంటే నువ్వు చేసిన పనులేంటి? జన సునామీయా? 4,000 మంది వస్తే నువ్వు అక్కడ పేకు వీడియోలు ఏం వేశారు మీరు? మీ సాక్షి వాళ్ళు మీరు. అరే తప్పు చేసేటప్పుడైనా కరెక్ట్గా చూసుకొని రా బాబు. ఎక్కడ ఇది రైతు మార్కెట్, బంగారుపాలెం మార్కెట్, నువ్వు పోయింది ఎక్కడికి? జగన్ రెడ్డి సిగ్గుండాలా, సిగ్గు శర ఉండాలా. నువ్వు రాజశేఖర్ రెడ్డి కడుపును ఎలాగ పుట్టావురా బాబు అని చెప్పని రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నీకు ఇంకా సిగ్గు కూడా రాలేదు. నిన్ను అసలు లెవెన్ రెడ్డి అరే నీ అమ్మ నువ్వు చేసిన ఏ దాష్టికాల్లో కూడా అన్నీ 11 కోట్లు. అరే అది లోపు లేదు, అటు పైకి లేకుండా దొరుకుతుంది. ఏందరా స్వామి నీకు అసలుగా? నీకు వెంకటేశ్వర స్వామి మీ అయ్యని ఒక కొండ చేయాలని చూశాడు, ఏసుపోవు ఆడ పెట్టాలని చూశాడు. ఏంది దానికి పౌరాలు గుట్టలో పౌరం అయిపోయాడు. సిగ్గు లేదు. నువ్వు ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు. అక్కడ విపరీతంగా నీ ఇష్టం వచ్చినట్టు అన్ని మత ప్రచారం చేయించావు, నీ ఇష్టం వచ్చినట్టు. అందుకే ఆ స్వామి నీకు పంగనామాలు పెట్టాడు అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. మేం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. నీకు ఎందుకు ఇచ్చింది వాళ్ళే కదా. పంగనామాలు పెట్టి 11 ఇచ్చారు కాబట్టి నీకు ప్రతి ఇష్యూలో 11 నువ్వు అంటావు కదా. ఏదో చదువుతుంటావు కదా, ఎట్టెట్ట ఊపుతుంటావు కదా, ఏదేదో మాట్లాడుతుంటావు కదా. రండి చూడండి. సేమ్ దేవుడి షిఫ్ట్ నీకు కరెక్ట్గా తగులుతుంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు పేగు మాటలు ఎందుకు నీకు? నువ్వు వెళ్ళావు ఏదో ఒక మహిళా సోదరిని మనని నోటికి వచ్చినట్టు అమ్మ బూతులు తిట్టినటువంటి ఒక ఎదవని బలరేయడానికి వెళ్ళావు. ఈ రాష్ట్ర ప్రజల గనుల సొమ్ము అబ్బనంగా దోచుకొని విపరీతంగా పంది బలిసి ఎవడైతే జైల్లో ఉన్నాడో ఆయన బలరేయడానికి వెళ్ళావు. నువ్వేమన్నా మంచి కోసం వెళ్ళావా? ఏదన్నా ఇబ్బంది పడ్డ రైతుల కోసం వెళ్ళావా? లేదా వాళ్ళు ఏదన్నా ఆత్మహత్య చేసుకున్న రైతు సోదరులను బలరేయడానికి వెళ్ళావా? లేదా ఈ రాష్ట్ర ప్రజలు పొలాన మాకు కరెంట్ అందట్లేదు, లేకపోతే మాకు పొలాన్ని ప్రభుత్వం నుంచి అందట్లేదు అని చెప్పని మాట్లాడితే వాళ్ళని బలరేయడానికి వెళ్ళావా? లేదే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొంగల్ని, మానమంగాలు చేసే వాళ్ళని, కూనీకోరుల్ని లేదా ఇంటర్నేషనల్ దొంగ యాదవులను బలరేయడానికి తప్పితే నువ్వు చేసిన పర్యటనలో ఒక్కదానికైనా మంచికి చేశాను అని చెప్పి నిరూపిస్తే నువ్వు గనక నిజంగా రాజశేఖర రెడ్డి పెట్టావని నేను ఒప్పుకుంటా. అంటే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశాడు. తెలుగుదేశం నాయకులు నీతి మాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు. అన్యాయంగా మా చెల్లెలు రోజాని అనరాని మాట్లాడినారు. ఆమె మీద ఎంత దుష్ప్రచారం చేశారో చూశారు కదా. ఇదేనా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్న వాల్యూ అంటున్నాడు కదా. మరి ఆయన సిగ్గుండాలా, సిగ్గు శర ఉండాలా. నీ సొంత చెల్లెలను నువ్వేం చేసావు? నీ సొంత చెల్లెల్ని ఏమని చూపించావు? మైకి పుట్టలేదని చెప్పని మాట్లాడిచ్చిన ఎదవ నువ్వే కదా. మైకి పుట్టలేదు అని చెప్పని మాట్లాడిచ్చిన ఎదవ నువ్వే కదా. మరి మెమ్మ పరిస్థితి ఏంది? ఒక సొంత తల్లిని పట్టుకొని అంత మాటలు మాట్లాడిస్తే వాళ్ళ మానసిక శోభ ఎలాగుండిద్ది? ఆ తల్లి ఉసురే కదా నీకు కూడా తగిలింది. అదే ఉసురు ఈ రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మహిళా సోదరి మన ఉసురే కదా నీకు తగిలింది. నీ కుటుంబానికి కూడా తగిలింది, నీ పిల్లానికి కూడా తగిలింది. ఎన్ని మాటలు మాట్లాడతారు నువ్వు? నీ భార్య ఆడదు కదా. ఏం రాస్తుంది పేపర్లో? ఏమేమి రాస్తుంది ఒక మహిళల గురించి? ఏం మాట్లాడింది మీ రోజా? నీ చెల్లెలా? యాడ్ నుంచి చెల్లెలు, ఎటు నుంచి చెల్లెలు? అంటే రెడ్డి అవుతే చెల్లెలు అయిద్దా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
జగన్మోహన్ రెడ్డి నీ సెల్లులు అయితే గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంది కదా, నువ్వు గాలిలో గెలిచినోడిగా, అదే గాలిలో గెలిచినోడు కదా. అప్పుడు నా కొడుకు అంతే, నీకు అమ్మ అనాలా చెల్లి అనాలా? అమ్మా అది చెప్పు ముందు. నీకు రోజారెడ్డి అమ్మ చెల్లా ఇది తెలుసుకొని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు నీ మాటలు విశ్వసిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు. ఇంకోటి కూడా చూస్తే కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టాడు కాబట్టి ఆ కక్ష పేకల దాకా పెట్టుకొని మిథున్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నాడు, పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇలాంటి పోరంబోకులు మాట్లాడే కదా, 5 ఏళ్ళు మాట్లాడే కదా, ఇప్పుడు కనీసం భూస్థాపితం అయిపోయాడు. ఇంకా 30 ఏళ్ళు పరిపాలిస్తాను రాజరకం అనుకొని రాజులాగా ఫీల్ అయ్యి పరదాల చాటున ఒక పచ్చని చెట్లు కూడా వేల చెట్లు కొట్టియడం, పరదాల మాటున 3 రోజులు వ్యాపారాలు చేయకుండా ఇబ్బంది చేసి తిరిగినటువంటి ఒక ఎదవ జగన్మోహన్ రెడ్డి. నువ్వు పనికిరాని పిరికి ఎదవ జగన్మోహన్ రెడ్డివి. నీ చుట్టుపక్కల 2000 మంది ఉంటే బయట రాలేని జగన్మోహన్ రెడ్డివి. నువ్వు బెదిరిస్తే భయపడటానికి ఏమన్నా గాజులు దొరుకుని ఉండరా? ఏమయ్యా, వాళ్ళు మనకన్నా సూపర్ ఉమెన్లు పాపం, వాళ్ళు మన మీద ప్రేమతో, భర్తల మీద ప్రేమతో గాలి దొరుకుంటారు. అర్థమైందా? ఆ మాట అన్నందుకు కూడా నేను సారీ చెప్తున్నాను. నిజంగా మాట్లాడితే మహిళా సోదరుమణులే ధైర్యవంతులు. నిన్ను వాళ్ళు ఎక్కడ కొట్టాలో అక్కడ బట్టలొప్పు తీసి చెప్పుతో కొట్టిన మహిళా సోదరిమణి లోకం ఈ రాష్ట్రంలో. కానీ పెద్దిరెడ్డి కొట్టారు అనే దాన్ని అసలు ఎలా చూడాలంటారు? అదే ఇలాంటి మాటలు, అదే పెద్దిరెడ్డి. ఇప్పుడు పెద్దిరెడ్డి నిజం కొట్టాడు అనుకుందాం, కొడితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఎర్రి పో జగన్మోహన్ రెడ్డి ఏం మాడుతున్నావు నువ్వు? సిగ్గులేని వాడా, సిగ్గులేని మాటలు మాడతావా? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేస్తే పనికిరాని అసలు దేనికి, అరే పందులు కాసడం కూడా పనికిరావు నువ్వు ఈ లెక్కన. అసలు నువ్వు మాట్లాడే మాటలు ఏంటంటే ఏం మాటలు అవి? అసలు ఇప్పుడు కూడా బుద్ధి లేకపోతే అట్ట 3-4 సార్లు ముఖ్యమంత్రి. నిజంగా ఇతని మీద కక్ష ఉండి వాళ్ళని నన్ను కొట్టాడు ఇతను అనుకుంటే ఫస్ట్ తడవ ముఖ్యమంత్రి అయినప్పుడే మీ పెద్దిరెడ్డిని నువ్వు అన్నావే పెద్దిరెడ్డి కుటుంబాలు లోపలేశారని, అప్పుడే లేపేసేవాడుగా అతను. నీకు మళ్ళీగా రాయలసీమ బిడ్డేగా. కానీ నీవు నకిలీ రెడ్డివి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సోదరులు మహానుభావులు, ఒరిజినల్ రెడ్డి సోదరులు. నువ్వు నకిలీ రెడ్డివి కాబట్టి నీకు నకిలీ బుద్ధులు అప్పి నీ తాతకి ఏదే బుద్ధులు ఉండయో, నీ అయ్యకి ఏదే బుద్ధులు ఉండయో, నీకు అదే బుద్ధులు వచ్చి ప్రజలను దోసుకోవడం, దాచుకోవడము, హింసించడము నీకు ఇదే పని. పులికేసాను ఒకడు ఉండేవాడు కదా, వాడి పని అదే. ముక్కులో కూర్చడం, సోలం పెట్టి కూర్చడం. ఇక అది వాడు జనాలు ఏడుతుంటే ఆనందపడతాం. అదే సేమ్ మెంటల్ రెడ్డి నువ్వు. ఏంది నువ్వు మాట్లాడే మాటలు ఏంటంటే నవ్వుకుంటా ఉండాలి రాష్ట్ర ప్రజలు. చంద్రబాబు నాయుడు గారికి ఒకరి మీద కచ్చి ఉండదు, ఆయన మీద ఆయనకి కచ్చి ఉండదు. నిజంగా కచ్చి ఉంటే అరే పోయిన 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డాం. కులాల గురించి మాట్లాడిన బోకి ఎదవ ఎవడు ఉన్నాడా రాష్ట్రంలో? ఏ రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రి అయినవాడు ఒక కులం మీద పడి నువ్వు చేసిన దాష్టికాలు, నువ్వు చేసిన మాటలు, నువ్వు చేసిన వ్యవహారాలు ఏంటి? మరి ఇన్ని జరిగినప్పుడు ఇవాళ ఎట్టుండాలా? మీరు కనీసం బయటికి రావాలంటే భయపడేట్టుగా చేయాలి కదా. అతనికి అంత పవర్ ఉంది కదా, కేంద్రంలో కూడా పవర్ ఉంది కదా. మరి కానీ ప్రజాస్వామ్యం ఎలాగుండాలో అలాగ నీకు నేర్పుతున్నాడు. ఇప్పుడైనా నేర్చుకొని సస్తావని నేర్పుతున్నాడు. నువ్వు ఎక్కడికి పోవాలన్నా నీకు 2000 మంది పోలీసులు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఏంది అయినా నీకు సిగ్గుచారం లేదు. జనం రాకపోయినా డబ్బులు ఇచ్చి పిలుచుకొని నీకు అదేం సునక ఆనందం పొందుతావు జగన్మోహన్ రెడ్డి? అంత అవసరమా? ఏదన్నా పలరీలాంటికి వెళ్ళినప్పుడు మంది మార్పులతో ఎవడు వెళ్ళడు. ఓ 10 మందితో వెళ్ళి వాళ్ళని పలరించి వస్తాడు. నువ్వు పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి మందు పోసి తెచ్చుకొచ్చి ఆడ పెట్టి నువ్వు ఏం పీకుతావు అనుకుంటున్నావు? ఏం పీకలేవు. ప్రజలం పిచ్చోళ్ళేం కాదు. నువ్వు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన జనాన్ని నువ్వు నెక్స్ట్ కాదు కదా, మళ్ళీ 2039 దాకా నువ్వు గెలవలేవు అని చెప్పి నీ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డిని. థ్యాంక్ యూ.